గడిచిన శనివార కాలం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి ఒక దినములోనికి మనల్ని నడిపించిన సజీవుడైనటువంటి దేవుణ్ణి హృదయపూర్వకముగా స్తుతించుదాం. స్తుతి మన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. మన దేవుడు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. కాబట్టి అట్టి దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో స్తుతిస్తూ ఆరాధించుదాం. ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా, ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో వసించు నా దైవమా. నీ ముఖ దర్శనము చాలయా, నీ ముఖ దర్శనము చాలయా. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా, ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నంది మహిమలో చేరుటయే, పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నంది మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను, కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను. ప్రభువా నిత్యము స్తుతింతును, గానము చేసెదను. ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా, ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా.
యేసయ్యా 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 అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అవును తండ్రి, అయా నీ యొక్క ముఖ దర్శనమే మాకు చాలు తండ్రి. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా మీకు స్తోత్రములయ్యా. అయా మరి తండ్రి, అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవము తండ్రి, నీకు స్తోత్రములయ్యా. మాకది ఎంతో ఉన్నత భాగ్యము తండ్రి, నీకు వందనములేసయ్యా. పరిశుద్ధపరచబడిన పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది మా హృదయ వాంఛ ప్రభువా. అయా మమ్మల్ని ఎన్నడూ త్రోసివేసే దేవుడవు కాదు తండ్రి. అవును ప్రభువా, అయా నిన్ను నమ్మిన వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవునంటున్న తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి అయా మేము కూడా గానము చేసేటువంటి భాగ్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రములయ్యా. నిన్నే స్తుతిస్తాము తండ్రి. నా దేవుడవు నీవు, నా రాజువు నీవు, నా తండ్రివి నువ్వు, నా కోట నువ్వు, నా బలము నువ్వు, నా ఆధారము నువ్వు, నా ఆశ్రయ దుర్గము నీవు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. నీవు ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప దేవుడవు ప్రభువా. నీ వంటి వారు ఈ లోకములో ఎవరు లేరు తండ్రి. అయ్యా అని పిలవగానే ప్రభువా అని పిలవగానే ప్రభువా అయా మా యొక్క అవసరతలు తీర్చుచున్న దేవుడవు తండ్రి. అక్కర్లెరిగిన దేవుడవయ్యా. అయ్యా ప్రతి ఈవులను మాకు మీరు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు, మహిమయు, ఘనతయు, ప్రభావములు, ఆధిపత్యము, మహత్యము తరతరములు, యుగ యుగములు మీకే చెల్లును గాక. ఆమేన్.